భారతదేశంలోని ఈ సంస్థల పరిస్థితులు మరియు అవకాశాలను పరిశోధించడానికి 1902లో ర్యాలీ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 1 ప్రైమరీ స్కూల్స్, ఆప్షన్ 2 సెకండరీ స్కూల్స్, ఆప్షన్ 3 యూనివర్సిటీస్, ఆప్షన్ 4 ఇంటర్మీడియట్ కాలేజెస్. ఈ ప్రశ్న టీజీడీఎస్సీ 2024లో అడగడం జరిగింది. అందరికీ తెలుసు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1902లో ఏర్పడింది. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే లార్డ్ కర్జన్. సో ఈ యొక్క యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిఫార్సుల మేరకు 1904లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ యాక్ట్, విశ్వవిద్యాలయాల చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1902 చైర్మన్ ఎవరంటే థామస్ ర్యాలీ. మరి భారతదేశంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితులు అవకాశాలు పరిశోధించడానికి 1902లో ర్యాలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో భారతదేశంలో ఉండే ముఖ్యమైన కమిటీలు, కమిషన్ల గురించి మీరు తెలుసుకోవాలి. 1835లో మెకాలే మినిట్స్ వచ్చింది, 1854లో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది, 1882లో హంటర్ కమిషన్ వచ్చింది, 1902లో విశ్వవిద్యాలయాల కమిషన్ వచ్చింది, 1904లో విశ్వవిద్యాలయాల చట్టం వచ్చింది, 1911లో గోఖలే తీర్మానం చేయడం జరిగింది, 1917లో శాడ్లర్ కమిషన్ వచ్చింది, 1929లో హార్టాక్ కమిటీ ఏర్పాటు చేశారు, 1937లో ఎబర్ట్ వుడ్ నివేదిక వచ్చింది, 1944లో సార్జన్ రిపోర్ట్ వచ్చింది. స్వాతంత్రానంతరం 1948లో రాధాకృష్ణన్ కమిషన్, 1964-66లో కొఠారి కమిషన్, 1952లో ముదలియార్ కమిషన్, 1977లో ఈశ్వర్ బబెడల్ కమిషన్, 1978లో మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ వచ్చింది, 1983లో చటోపాధ్యాయ కమిషన్, 1986లో జాతీయ విద్యా విధానం, 1990లో ఆచార్య రామూర్తి కమిటీ, 1992లో ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ, 1993లో యశ్పాల్ కమిటీ వచ్చింది. ఆ తర్వాత 1997లో సైకియా కమిటీ వచ్చింది. 2016లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, 2020లో కస్తూరి రంగన్ నేతృత్వంలో జాతీయ విద్యా విధానానికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.